B2 బాంబర్లతో 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు వేసినా సరే ఇరాన్ తట్టుకుంది. అది కనిపించినటువంటి ప్రదేశంలో వీళ్ళు దాడులు చేసిన ప్రదేశంలో ఉన్నాయి కొన్ని మిస్సైల్స్ ధ్వంసమైన మాట నిజమే గాని, 500 మీటర్ల లోపల అండర్ గ్రౌండ్ సిటీ ఉండటం వల్ల అంత సులభం కాదు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. లాంచర్ రైడ్స్ అనేటటువంటిది ట్రాక్స్ చేయడం కూడా కష్టం. సర్ఫేస్ మీద బయటకి కనిపించని విధంగా అనేక ప్లేసెస్‌ని ఏర్పాటు చేసుకొచ్చింది అండర్ గ్రౌండ్‌లో. అండర్ గ్రౌండ్‌లో నుంచి బయటకొచ్చి దాడి చేసేసి ఆ పైన మళ్ళీ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయేటందుకు అనుగుణమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఆటోమేటెడ్ రైల్స్ నడుస్తాయి భూగర్భంలో. అదే సందర్భంలో వార్ హెడ్సు, ట్రాన్స్‌పోర్టర్సు, ఎరెక్టర్సు, లాంచర్సు ఇవన్నీ అసెంబుల్ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో. 3-10 బ్లాస్ట్ డోర్ ఎగ్జిట్స్ ఉన్నాయి దానికి. కాబట్టి ఇరాన్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. ఆహ్, అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ఏదైతే ఏస్తుందో అది 3 లెవెల్స్, 5 లెవెల్స్ వరకే ఏస్తది. కానీ ఇది 8-10 లెవెల్స్ లోపలుంది. టోటల్‌గా 20 ఏళ్లుగా ఇరాన్ చేసుకొచ్చింది ఇదే అన్నటువంటిది ఇరాన్ ప్రేమికులు చెప్తున్నటువంటి మాట.